పాపాయి అనే చిన్నారి గ్రామంలో నివసించేది. ఆమెకు ప్రకృతితో చాలా మమకారం. రోజూ పాఠశాలకి వెళ్లే మార్గంలో ఆమె చెట్లతో మాట్లాడేది, పిట్టలతో పాటలు పాడేది. ఒకరోజు పెద్ద చెట్టు దగ్గర అరుదైన గాలిపటంలా ఉన్న ప్రాణిని చూసింది, ఒక చిన్న ఉడత. అది గాయపడినట్లుగా కనిపించింది. పాపాయి జాగ్రత్తగా దాన్ని ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్ళింది. పాలుతో తాపించి దాని గాయం కట్టింది. కొన్ని రోజుల్లో ఉడత బాగా ఆరోగ్యంగా మారింది. పాపాయి దానికి పేరు పెట్టింది చిన్ని. చిన్ని పాపాయిని వదలకుండా ఉండేది. బడికి వెళ్తే పక్కన పరిగెడుతుండేది, పాఠాలు చెప్పినప్పుడు వింటూ ఉండేది. ఒక చిన్న పిట్ట విత్తనం చూసింది. విత్తనాన్ని నేలలో నాటింది. రోజు నీళ్ళు ప్రేమగా పోసింది. చిన్న ఆశతో ఎదురు చూసింది. మట్టిలో మొలక వేసింది. చిన్న మొలక ముద్దుగా పెరిగింది. చిన్న పిట్ట గుండెలో ఆనందం దారి చూసింది. అది కొత్త జీవితానికే. చెట్టు ఎత్తుగా ఆకాశం చేరింది. పిట్టకు నీడను వెచ్చగా ఇచ్చింది. ఆకులు ఊగుతూ ముచ్చగా చెప్పాయి. పిట్ట గుండె సంతోషంతో నిండిపోయింది. ఒక చిన్న గ్రామంలో రాము అనే చిన్నవాడు ఉండేవాడు. అతని బెస్ట్ ఫ్రెండ్ జింక. రోజూ రాము, జింక కలిసి ఆడుకుంటూ తోటలో పండ్లు సేకరిస్తూ సమయం గడుపుతారు. ఒకరోజు జింక గాయం పడి హల్చల్ అయ్యింది. రాము జాగ్రత్తగా జింకకు చూసుకున్నాడు. జింక త్వరగా కోలుకుని తిరిగి ఆడేందుకు సిద్ధమైంది. వారి స్నేహం అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. స్నేహం అంటే ప్రేమ, కాపాడటం అని అందరూ చెప్పారు. పెద్ద ఊరికి దగ్గరలో ఉన్న చిన్న గ్రామం వేణుగోపాలపురం. అక్కడ బండి అనే 6 పిల్లలతో కుటుంబాన్ని పోషించే ఒక పేద రైతు ఉండేవాడు. బండి కూతురు చిన్నదాయి 14 ఏళ్ల పిల్ల, చదువుపై గొప్ప మక్కువతో ఉండే అమ్మాయి. ఒకరోజు పక్క ఊరికి పోతున్న బండి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. డబ్బుల్లేక ఆసుపత్రికి తీసుకెళ్లలేక ఇంట్లోనే పడుకున్నారు. ఇది చూసిన చిన్నదాయి తండ్రిని రక్షించాలంటే ఏమైనా చేస్తాను అన్న దృఢ నిశ్చయంతో గ్రామంలోని పాత చిత్తగించని బట్టల్ని సేకరించి వాటిని శుభ్రపరచి అమ్మకానికి పెట్టింది. ఆ అమ్మాయి పట్టుదలతో గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. కొద్ది రోజుల్లో మంచి మొత్తం డబ్బు సంపాదించి తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్ళింది. గ్రామంలో అంతా చిన్నదాయి గురించి మాట్లాడుకుంటూ 14 ఏళ్ల పిల్ల కాని గొప్ప మనసు, గొప్ప సాహసం అని అభినందించారు.